Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for being with us all these 2 days. ఈ 2 దినములు మాతో కూడా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. Thank you for speaking to us. మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. We are not worthy to give your word. నీ వాక్యమును అందించడానికి అయోగ్యులము. Lord, speak to us. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. I bind the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ఉన్నాను. Lord, we want the Holy Spirit to work in us. ప్రభువా, పరిశుద్ధాత్ముడే మాలో పని చేయాలి అని మేము కోరుతూ ఉన్నాం. Lord, please do your work. ప్రభువా, మీ పనిని మీరు జరిగించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to 1 Kings. మొదటి రాజుల గ్రంథము ఒకసారి చూద్దాము. 19th chapter మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. Here God wants Elijah to know higher lessons. ఇక్కడ చూసినట్టయితే ఏలియా ఉన్నతమైన పాఠాలు నేర్చుకోవాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. Sometimes we work hard and the name of the Lord would be glorified. కొన్ని మార్లు మనం ఎంతగానో కఠినంగా పని చేస్తూ ఉంటాము, దేవుని నామం మహిమపరచబడాలి అని. After the glory comes and we become weak. అయితే మహిమ వచ్చిన తర్వాత మనము బలహీనులం అవుతాము. The spirit that was working in us, it wants to give us more precious lessons. మనలో పని చేస్తున్నటువంటి ఆత్మ మనకు మరి విలువైనటువంటి పాఠాలు నేర్పించాలి అని కోరుతాడు. After doing heavy work, భారమైన పని చేసిన తర్వాత we must be more and more alert. మనము మరి ఎక్కువగా జాగ్రత్త పడాలి. Here what we see, Ahab told Jezebel all that Elijah had done, and with all how he had slain the prophets with the sword. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గం చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. These prophets were prophets of Baal, ఈ చంపబడిన ప్రవక్తలందరూ కూడా బయలు ప్రవక్తలు. and he had slain. వారందరినీ ఏలియా చంపాడు. And second verse, 2వ వచనం. then Jezebel sent a messenger unto Elijah, saying, so let the gods do me and more also, if I make not thy life as the life of one of those prophets. By tomorrow about this time, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. by tomorrow your head will be chopped. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. Ahab married Jezebel, ఆహాబు యెజెబెలును వివాహమాడాడు. and because of that they introduced Baal. ఆ తర్వాత బయలుదేవతను ఆరాధించడము చేశాడు. Elijah comes and makes a challenge to King Ahab. ఏలియా వచ్చి ఆహాబుతో సవాల్ చేస్తూ ఉన్నాడు. All your prophets, we want to see all 450 prophets. 450 బయలు ప్రవక్తలను చూడాలి. You bring them to me. వారందరినీ నా యొద్దకు తీసుకురా. 1 Kings 18th chapter మొదటి రాజులు 18వ అధ్యాయము 21. 21వ వచనము. That was Mount Carmel. అది కర్మేలు పర్వతం పైన జరుగుతున్నటువంటి Elijah సంఘటన. came unto all those prophets. How long halt ye in two opinions? If the Lord be God, follow him. If Baal is the God, follow him. All the people answered him not a word. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. Then said Elijah, 22nd, unto the people, I only then aim a prophet's 450 men
జనులు అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఒక మాట అయినను పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. Only one Elijah at the other side and 450 prophets other side. దేవుని వైపు చూసినట్టయితే ఏలియా ఒక్కడే ప్రవక్తలలో మిగిలి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. బయలుకు ప్రవక్తలుగా ఉన్నవారు 450 మంది ఆ వైపుగా ఉన్నారు. 23rd verse. 23వ వచనము. Let them therefore give us 2 bullocks, and let them choose me a bullock for themselves, and cut it into pieces, and lay it down on the wood, and put no fire under, and I will dress the bullock, lay it no wood, and put no fire. మాకు 2 ఎడ్లనియుడి, వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును. No fire should be under it. దాని క్రింద ఏ అగ్ని ఉండకూడదు. And you must call for the god of Baal. అయితే మీరు బయలు దేవతను మీరు పిలుచుకోవాలి. 24th verse. 24వ వచనము. And call ye on the name of your gods, and I will call on the name of the Lord, and the God that answereth by fire, let him be God. And all the people answered, said, it is well spoken. 24వ వచనము. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండని. He threw challenge. ఏలి ఒక సవాలు విసిరాడు. If your Baal is real God, మీ బయలు దేవుడు నిజమైన దేవత అయితే he must send fire. ఆ బయలు దేవత మీకు అగ్నిని పంపించాలి. And 26th verse. 26వ వచనము. And they took bullock which was given to them, and they dressed it, and called on the name of the Baal from morning until noon, saying, Baal, hear us. But there was no voice, and no fire leaped upon the altar which was made. 26వ వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. And they cried aloud, వారు and cut themselves after their manner with knives and lancets, till the blood gushed out upon them. ఆ తర్వాత చూసినట్టయితే 28వ వచనంలో వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. At the time of evening sacrifice, that there was no voice, nor any answer, nor that regarded. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించే సమయము వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడైనను లక్ష్యం చేసిన వాడెవడైనను లేకపోయెను. 30th verse. 30వ వచనము. Then Elijah said unto all people, Come near unto me. And he repaired the altar of the Lord, and that was broken. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాను. First thing he did was he repaired the altar. ఏలియా మొట్టమొదటగా చేసింది బలిపీఠమును బాగు చేయడం. The altar is in your heart, ఆ బలిపీఠం అనేది నీ హృదయములో ఉన్నది, but you must repair it. అయితే నీవు దాన్ని బాగు చేసుకోవాలి. If you don't repair, నీవు దాన్ని బాగు చేయకపోతే nothing will happen. ఏ కార్యము జరగదు. The heart is deceitful above all. హృదయము అన్నింటికంటే మోసకరమైనది. So you have to repair that altar. కాబట్టి నీవు ఆ బలిపీఠమును బాగు చేయాలి. What all been done with the altar? బలిపీఠం పైన ఏదేది జరిగించి ఉన్నావో It was broken. ఆ బలిపీఠము పాడైపోయింది, విరిగిపోయింది. He saw the broken altar. అక్కడ
పడిపోయినటువంటి బలిపీఠం అతను చూస్తూ ఉన్నాడు. When you come here, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు God shows the altar of God is broken in your heart. నీ హృదయం అనేటువంటి బలిపీఠము పడిపోయి ఉన్నదనే సంగతి దేవుడు నీకు చూపిస్తాడు. He will show you ఆయన నీకు చూపిస్తాడు in what way it has fallen. ఏ రీతిగా అది పడిపోయింది. He took some time to repair it. మరి ఇక్కడ ఏలియా ఆ బలిపీఠమును బాగు చేయడానికి కొంత సమయమును తీసుకున్నాడు. He sat down and repaired the altar as per the Spirit of God. అతడు దేవుని ఆత్మ సహాయంతో క్రింద పడద్రోయబడి ఉన్నటువంటి బలిపీఠమును బాగు చేశాడు. You must sit. నీవు కూర్చోవాలి. You say, I don't have time. నీవు నాకు సమయం లేదు అంటావు. If you don't have time, నీకు సమయం లేకపోతే what can God do to you? మరి దేవుడు నీకేం చేయగలుగుతాడు? The devil is working in your heart. సాతాను నీ హృదయంలో పనిచేస్తూ ఉన్నాడు. The devil is working in your home. సాతాను నీ ఇంటిలో పనిచేస్తూ ఉన్నాడు. There are so many devils that are working. మరి ఎన్నో దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి. And what must you do? మరి నీవేం చేయాలి? You cannot do until you repair your altar. నీ బలిపీఠమును నువ్వు బాగు చేసుకుంటే తప్ప నువ్వు ఏది చేయలేవు. And in what position it should be. ఎలాంటి స్థితిలో అది ఉండాలి. If you do like that, నీవు అలా చేసినట్టయితే then everything follows on. అప్పుడు అన్నీ కూడా అవి సరి అవుతూ వస్తాయి. He took time to repair it. అతడు ఆ బలిపీఠమును సరి చేయడానికి కొంత సమయం తీసుకున్నాడు. In what way you have repaired your altar? మరి నీవు నీ బలిపీఠమును ఏ రీతిగా బాగు చేస్తూ ఉన్నావు? Did you repair it? నీవు దాన్ని బాగు చేసావా? In what way you have repaired it? అయితే ఏ రీతిగా నువ్వు దాన్ని బాగు చేసావు? Did your wife and you sit together and repair the family altar? నీవు నీ భార్య కలిసి కూర్చొని నీ కుటుంబం అనేటువంటి బలిపీఠమును బాగు చేశారా? That is the first thing. అది మొట్టమొదటిది. Mornings you are not able to sit together and pray. ఉదయ కాలములలో మీరు కలిసి కూర్చొని ప్రార్థించలేకపోతూ ఉన్నారు. 4 o'clock you must get up. 4 గంటలకు మీరు లేవాలి. If you are a lazy person, నీవు సోమరి వ్యక్తివైతే you cannot repair the altar. నీవు బలిపీఠమును ఎంత మాత్రం బాగు చేయలేవు. You are always thinking, I am working hard, I am working hard. You do not know. You do not know my work. Like that you say. ఎంతో కఠినంగా నేను పని చేస్తూ ఉన్నాను, విపరీతంగా శ్రమ పడుతూ పని చేస్తూ ఉన్నాను, నాకు సమయం ఉండదు, నా గురించి మీకు తెలియదు అంటారు. One day God told me, ఒక దినం దేవుడు నాకు చెప్పారు, you must be a priest to your wife. నీవు నీ భార్యకు యాజకుడుగా ఉండాలి అని. You must spend some time to pray for your wife. నీ భార్య కొరకు కొంత సమయమును నువ్వు కేటాయించాలి, ప్రార్థించాలి. So it was a new thing to me. అది నాకు క్రొత్త విషయము. So in the middle of the night, కాబట్టి అర్ధరాత్రి సమయంలో I used to get up నేను లేచేవాడను and pray for my wife only. ఆ తర్వాత ఆ సమయంలో నేను నా భార్య కొరకే ప్రార్థించేవాడను. Then I saw wonders. ఆ రీతిగా నేను అద్భుతములు చూడగలిగాను. She was a new person to the service of God. ఆమె దేవుని సేవకు అప్పుడే క్రొత్తగా పరిచయము. And she didn't know anything. మరి దాని విషయం ఆమెకి ఏమీ తెలియదు. After I prayed, నేను అలాగ ప్రార్థించిన తర్వాత God made her a blessing. దేవుడు ఆమెను ఆశీర్వాదకరంగా మార్చారు. When anybody comes into the compound, ఎవరైనా ఆవరణంలోనికి వస్తే first they used to go to my wife. మొట్టమొదటగా వారు నా భార్య యొద్దకు వెళ్ళేవారు. Arey, what is this? And they must first come to me. అరే ఏంటిది, వారు మొట్టమొదటిగా నా యొద్దకు రావాలి కదా. Straight they used to go to that hut. నేరుగా ఆ గుడిసెలోకి వెళ్ళేవారు. It's not a building. అదేమి బిల్డింగ్ కాదు, It's not a flat. అది ఫ్లాట్ కాదు, A small hut. అది చిన్న గుడిసె. In that hut she used to sit. ఆ గుడిసెలో ఆమె కూర్చునేది. Then God remembered how He trained me up to pray for my wife. అప్పుడు దేవుడు నాకు గుర్తు చేసేవారు ఏ రీతిగా ఆమె నిమిత్తము ప్రార్థన చేసేవాడను. You must have a place to meet the Lord. నీకు దేవుణ్ణి కలుసుకునేటువంటి ఒక చోటు అనేది ఉండాలి. You must have a place for lonely prayer.
నీకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి స్థలం ఉండాలి. In public garden, పబ్లిక్ గార్డెన్ లో every day I used to go and pray. ప్రతి దినము నేను వెళ్ళి ప్రార్థించేవాడను. In the lunch hour. మధ్యాహ్న కాలపు సమయంలో Lunch hour means all people they eat idli, doshe, and all these things. మరి ఆ లంచ్ అవర్ సమయంలో అందరూ ఇడ్లీ దోశ తినేస్తూ ఉండేవారు. But I never used to go with them. కానీ నేను వారితో కలిసి ఎన్నడూ వెళ్ళకపోయేవాడను. I used to go straight to the public garden. నేరుగా పబ్లిక్ గార్డెన్కి వెళ్ళేవాడను. I used to pray. అక్కడ ప్రార్థించేవాడను. That is a different situation to pray for students. అది విద్యార్థుల కొరకు ప్రార్థించేటువంటి అది ప్రత్యేకమైన సమయంగా ఉండింది. Once I did not go for a season for 1 month or 2 months. కొంతకాలము సుమారుగా 1 లేదా 2 నెలల సమయము నేను వెళ్ళలేదు. And when I used to pray, I used to kneel and pray. మరి ఎప్పుడు నేను ప్రార్థించిన మోకాళ్ళని ప్రార్థించేవాడను. So all the grass would dry up. మరి అక్కడ గడ్డి అంతా ఎండిపోయేది. So there was no grass. I used to indicate my place where I should go. తరచుగా నేను ఎక్కడికైతే ఏ స్థలంలో అయితే ప్రార్థన చేసుకునేవాడనో ఆ స్థలం నాకు గుర్తుగా ఉండేది. Now after 2 months I did not go. మరి 2 నెలల పాటు నేను వెళ్ళలేదు. The grass grown up. అక్కడ గడ్డి పెరిగిపోయింది. I did not know where to sit, where to pray. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రార్థించాలి అనేది నాకు తెలియలేదు. What it indicates? అది ఏం సూచిస్తుంది? If you do not pray, నీవు ప్రార్థించకపోతే you will not know where is your place. నీ స్థలం ఎక్కడా అనే సంగతి నువ్వు గుర్తుపట్టలేదు. So you must know very well. It must be a regular way. You must have a place for prayer. కాబట్టి రెగ్యులర్గా నువ్వు ప్రార్థించడానికి ఒక స్థలం అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది గ్రహించాలి. Jesus used to go alone. యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళేవారు. And while it was still dark, he used to go. ఇంకా చీకటిగా ఉండగానే ఆయన వెళ్ళేవారు. He used to have a particular place. ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలం అనేది ఉండేది. He was going, one of the places we see a donkey was tied up. ఆయన వెళ్ళేటువంటి ఆ స్థలాల్లో ఒక స్థలంగా మనం చూసినట్టయితే కట్టబడిన గాడిద అనేది మనకు కనబడుతుంది. When he was praying, Mari. the place was before that place of that donkey. మరి ఆ గాడిద కట్టబడినటువంటి స్థలమునకు దగ్గరనే ఆయన ప్రార్థించుకునేటువంటి ఒక స్థలము The ఉండేది. place of prayer. అది ఆయన ప్రార్థించుకునే స్థలము. When the place of prayer came, మరి ప్రార్థించే స్థలం అనేది వచ్చినప్పుడు certain things were going on. కొన్ని కార్యములు అనేవి జరుగుతూ ఉన్నాయి. They are untying the donkey and he triumphantly going to Jerusalem. వారు గాడిదను విప్పి తీసుకురాగా ఆయన విజయోత్సాహంతో యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. When you do that, when you properly go in a place, God will do wonders and miracles. మరి నీవు తరచుగా ఒక స్థలమునకు వెళ్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. You must have a place of prayer. నీకు ఒక ప్రార్థనా స్థలం అనేది ఖచ్చితంగా ఉండాలి. If you have 2 rooms, ఒకవేళ మీకు 2 గదులుంటే in a corner of your room, మీ you make it a place of prayer. మీ గదిలో ఒక మూలను అది ప్రార్థన స్థలంగా కేటాయించుకోవాలి. If you have 3-4 rooms, మీకు ఒకవేళ 3 లేదా 4 గదులుంటే keep your room for prayer. ఒక గదిని ప్రార్థన కొరకే కేటాయించుకోవాలి. I went to a person, teacher. నేను ఒక టీచర్ గారి ఇంటికి వెళ్ళాను. He set apart a room for prayer. అతను ప్రార్థన కొరకు ఒక గదిని కేటాయించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. And whenever I went, I used to give him burdens. నేను ఎప్పుడు వెళ్ళినా అతనికి కొన్ని భారాలు ఇచ్చేవాడను. I used to tell him, you pray for my burdens. నేను అతనితో చెప్పేవాడు, నా భారాల కొరకు సైతం నువ్వు ప్రార్థించు. The burdens of my ministry also. నేను చేసే పరిచర్యలో ఉన్న భారాల కొరకు. And like that, I was happy to go to him. ఆ రీతిగా అతని యొద్దకు వెళ్ళడం అనేది నాకు సంతోషకరంగా ఉండేది. It's a house of prayer. అది ప్రార్థన చేసేటువంటి ఇల్లు. You may treat your house as a house of prayer.
మరి నీవు కూడా నీ ఇంటిని ప్రార్థన స్థలంగా ఎంచుకోవచ్చు. Is there altar in your house? మరి నీ ఇంట్లో బలిపీఠం ఉన్నదా? The altar of morning prayer ఉదయకాలపు ప్రార్థన అనే బలిపీఠము, and even night prayer. రాత్రికాల ప్రార్థన అనే బలిపీఠము. If you are a man, if you are a believer, you must gather all your family members and pray. మరి నీవు ఒక పురుషుడవైతే నీ కుటుంబస్తులందరినీ కూడా నువ్వు సమకూర్చుకోవాలి. And then pray every day about your problems. ప్రతి దినము మీకున్నటువంటి సమస్యల విషయమై ప్రార్థించాలి. That where you can repair the altar. ఆ రీతిగా నీవు బలిపీఠంను బాగు చేసుకోగలుగుతావు. And God will do wonders in your family. దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేస్తారు. If you don't have family prayer, ఒకవేళ కుటుంబ ఆరాధననే మీ ఇంట్లో లేకపోతే what is the use? ప్రయోజనం ఏంటి? The devils will dance in your house. దురాత్మలు నీ ఇంట్లో డాన్స్ చేస్తాయి. What do we see here? మరి ఇక్కడ ఏం చూస్తున్నాము? After he repaired the altar, అతడు బలిపీఠంను బాగు చేసిన తర్వాత 32nd verse, 32వ వచనంలో చూసినట్టయితే, he built with stones ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, in the name of the Lord. యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించాడు. 33, 33 he put the wood in order and a trench and water ran around about the altar and filled the trench 3 times. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించాడు. 36, 36 the time of offering came of evening sacrifice. Elijah the prophet came near and said, Lord God of Abraham, Isaac and Israel, I am your servant. 36వ వచనము, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. Lord, he called upon God, అతడు యెహోవా నామమున God ప్రార్థిస్తున్నాడు. of Abraham. అబ్రహాము దేవా. Abraham built an altar. అబ్రహాము ఒక బలిపీఠంను కట్టాడు. You know what happened? ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. For the sacrifice of his son, తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి Elijah was remembering మరి the sacrifice of Abraham. ఏలియా అబ్రహాము యొక్క అర్పణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He did not forget Abraham. అతడు అబ్రహామును మర్చిపోలేదు. You know what happened there? అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. God wanted Abraham to give his only one son. మరి దేవుడు అబ్రహామును తనకొక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమని కోరాడు. If he sacrifices him, who will be the heir? ఆ ఒక్క కుమారుని బలిగా ఇచ్చేస్తే అతని సంతానం ఇక ఎవరుంటారు? But Abraham obeyed. అయినప్పటికీ అబ్రహాము విధేయత చూపించాడు. Because he obeyed, అతను విధేయత చూపించాడు God కనుక blessed him. దేవుడు అతను ఆశీర్వదించాడు. And even the enemy's doors he will inherit. శత్రువుల గవినిని సైతము అతడు He స్వాధీనపరచుకోగలిగాడు. was thinking of Abraham, Isaac and Israel. అతడు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Abraham was the friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడు. To that extent he loved God. అంతలా దేవుణ్ణి ప్రేమించాడు. Then what happened? మరి ఏం జరిగింది? Here Elijah, he was asking, Lord, hear me. ఇక్కడ చూసినట్టయితే ఈ ఏలియా నా ప్రార్థన ఆలకించుము అని అంటున్నాడు. How many prayers God is not answering? ఎన్ని ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వట్లేదు. God doesn't answer your prayers. దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు. When people pray, they think God will answer those prayers. మరి ప్రజలు ప్రార్థించినప్పుడు మేము జవాబు పొందుకుంటాము అని అనుకుంటారు. So you simply pray. మీరు కేవలం ప్రార్థిస్తారు. You don't know whether God answered your prayers. అయితే దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇచ్చారా లేదా అనేది మీకు తెలీదు. If you are a praying man, నీవు ప్రార్థన పరుడవైతే you set your heart whenever you go for prayer. ప్రార్థనకు వెళ్ళినప్పుడెల్లా ముందుగా నీ హృదయాన్ని బాగు చేసుకుంటావు.
So God says, దేవుడు చెప్తూ ఉన్నారు, if you have enemies, నీకు శత్రువులుంటే you forgive them. నీవు వారిని క్షమించాలి. Stand up and forgive them. నించొని క్షమించాలి. If you don't forgive them, నీవు వారిని క్షమించకపోతే God cannot forgive you. దేవుడు నిన్ను క్షమించలేడు. You don't know that. ఆ విషయం నీకు తెలియదు. You have enmity with some other people. ఎవరితోనో నీకు విరోధం ఉన్నది, You have bitterness. నీకు చేదు ఉన్నది, You are not talking to them నీవు వారితో మాట్లాడట్లేదు, and you are praying. కానీ ప్రార్థిస్తున్నావు. What does the Lord's Prayer say? మరి పరలోక ప్రార్థనలో మనం ఏం చూస్తున్నాము? Lord, forgive us sins which you have forgiven them that made wrong with us. ప్రభువా, మా ఎడల తప్పు చేసినటువంటి వారిని మేం క్షమించిన ప్రకారం మా పాపములను మీరు క్షమించండి. Are you forgiving? మరి నీవు క్షమిస్తున్నావా? Why are you spelling out like that? As we have forgiven. మరి మేము క్షమించాము అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? Have you forgiven everyone? ప్రతి వారిని క్షమించారా? Many people they don't forgive. చాలా మంది క్షమించరు. If no answer is coming, ఒకవేళ ఏ సమాధానము రాకపోతే you build your altar. నీవు నీ బలిపీఠమును బాగు చేసుకో, కట్టుకో. In that point, ఆ విషయంలో if you have done anything wrong ఏదైనా తప్పు చేస్తే against your wife, నీ భార్యకు విరోధంగా you repent. నీవు పశ్చాత్తాపడు. Some people they don't want to repent. కొంతమంది పశ్చాత్తాపడాలి అనుకోరు. If you repent, నీవు పశ్చాత్తాపడితే, if your wife is a stubborn girl, ఒకవేళ నీ భార్య మొండి వ్యక్తి అయితే repair your altar. నీ బలిపీఠంను బాగు చేసుకో. Don't think of your wife. అంతేగాని నీ భార్యను గూర్చి తలంచకు. You think of your own altar. నీ స్వంత బలిపీఠమును గూర్చి నువ్వు ఆలోచించు. In what way you have done wrong. ఏ రీతిగా నీవు తప్పు చేసావు, You set it right. నీవు దాన్ని సరిచేసుకో. Get that altar repaired properly. ఆ బలిపీఠంను సరైన రీతిగా బాగు చేసుకో. Then start praying. అప్పుడు ప్రార్థించడం ఆరంభించు. How to pray? ఏ రీతిగా ప్రార్థించాలి? God will give you answers. దేవుడు మీకు జవాబులు ఇస్తారు. Here God is answering the prayer of Elijah. ఇక్కడ దేవుడు ఏలియా ప్రార్థనకు జవాబిస్తున్నారు. What happened? ఏం జరిగింది అప్పుడు? Then fire of the Lord fell and consumed the burnt sacrifice, the wood, the stones, and the dust, licked up the water and the porch 38వ వచనం. and the trench also. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. There is an order how to prepare your altar. అక్కడ నీ బలిపీఠమును ఎలా కట్టుకోవాలి అనే దాన్ని ఒక క్రమబద్ధంగా కనబడుతూ ఉంది. Not only you have to confess your sins, but also you have to pray for your wife also. నీ పాపములను ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించాలి కూడా. And you have to pray for your children also. నీ పిల్లల కొరకు సైతం నువ్వు ప్రార్థించాలి. What do you see in Lamentations? విలాప వాక్యంలో ఏం చూస్తున్నాము? You have to get up early. వేకువ జామునే మీరు లేవాలి. You have to shed tears for your children. నీ పసిపిల్లల ప్రాణం కొరకు కన్నీరు విడవాలి. Family means the wife and children also. కుటుంబం అనగా భార్య మరియు పిల్లలు కూడా. You think my wife will do everything and I am weak, I cannot pray. Like that you think. నీవు అనుకుంటావు నా భార్య ప్రార్థన చేస్తుంది, లేకపోతే అన్ని చేసుకుంటదిలే, నేను బలహీనంగా ఉన్నాను అని అనుకుంటాను. Let me keep quiet. నేను మౌనంగా ఉంటాను, I cannot pray. నేను ప్రార్థించలేను, I cannot go to prayer meeting. నేను ప్రార్థన కూటాలకు వెళ్ళలేను. Wherever you are sinning like this, lightly taking prayer meeting. మరి ఈ రీతిగా ప్రార్థన కూటాలను తేలిగ్గా ఎక్కడెక్కడైతే ఎంచుతూ ఉన్నావో. Some of you don't come for fasting prayer. కొంతమంది ఉపవాస ప్రార్థనలకు రారు. They don't set them right. వారు ఆ విషయాలను సరి చేసుకోరు. You go to the altar. నీవు బలిపీఠం యొద్దకు వెళ్ళు. In that way you set it right. ఆ రీతిగా నువ్వు బలిపీఠంను బాగు చేసుకుంటావు. Lord, I am not going to prayer meetings. ప్రభువా, నేను ప్రార్థన కూటాలకు వెళ్ళలేకపోతూ I am ఉన్నాను. not going to fasting prayer. నేను ఉపవాస ప్రార్థనకు వెళ్ళట్లేదు. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. That is the way అది పద్ధతి, to build the altar. బలిపీఠమును కట్టుకునే పద్ధతి. And whatever God is showing you, మరి దేవుడు నీకు ఏది చూపిస్తున్నా you get them repaired. నీవు దాన్ని బాగు చేసుకో. Whatever it may be. అది ఏదైనప్పటికీ
అయినప్పటికీ you must set them right. నీవు దాన్ని సరి చేసుకోవాలి. One day, ఒక దినము I was praying with my children నేను నా పిల్లలతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాను. when I was in Varangal. వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో The Lord was convicting me ఆయన నన్ను ఒప్పింపజేస్తూ ఉన్నారు of my laziness, నా సోమరితనం గురించి. not only but that in other matters also. అంత మాత్రమే కాదు, ఇతర విషయాల్లో కూడా నన్ను సరిచేస్తూ ఉన్నారు. I am not loving my children as I ought to love. నేను నా పిల్లలను ప్రేమించవలసినంత రీతిగా నేను ప్రేమించట్లేదు. I made them to sit either side. నేను వారిని ఇరు ప్రక్కల కూర్చోబెట్టుకున్నాను. When the Holy Spirit is working in me, పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తూ ఉన్నప్పుడు I told my children, నేను నా పిల్లలకు చెప్పాను, my children, forgive me. నా పిల్లలారా నన్ను క్షమించండి. I did not love you and I did not pray with you నేను మిమ్మల్ని ప్రేమించలేకపోయాను, as మీతో I కలిసి ought to love. నేను మిమ్మల్ని ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోయాను, మీతో ప్రార్థించలేకపోయాను. That is the way I repaired my altar. ఆ రీతిగా నేను నా బలిపీఠమును బాగు చేసుకున్నాను. If you are a spiritual man, నీవు ఆత్మీయుడు అయితే, ఆత్మీయ వ్యక్తివైతే you have to set it right. నీవు దాన్ని సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలి. If you humble yourself, నిన్ను నీవు తగ్గించుకుంటే God will do wonders. దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. 40th verse. 40వ వచనము. Elijah said unto them, take the prophets of Baal and let none of them escape. And they took Elijah. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని They brought them వారు to Elijah. వారిని పట్టుకొని ఏలియా యొద్దకు తీసుకొని వచ్చారు. And what did he do? మరి ఏలియా ఏం చేశాడు? He slew them at Nishon. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. He slew them there. అక్కడ వారిని వధించాడు. You are not doing this. You are going anywhere and everywhere. నీవు ఇది చెయ్యక ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోతూ ఉన్నావు. All heathen people's practices. అన్యాచారాలు లేదా అన్యాచారాలు చేసే చోట్లకు వెళ్ళిపోతూ ఉన్నావు. You are going. నీవు వెళ్తూ ఉన్నావు. You are not repairing. నీవు బాగు చేసుకోవడం లేదు. If a girl come to mature, ఒకవేళ అమ్మాయి మెచ్యూర్ అయ్యింది అంటే you are going away. మీరు వెళ్ళిపోతూ ఉంటారు. You are not saying, I cannot come. నేను రాలేను అని చెప్పలేకపోతుంటారు. You are a wicked person. అప్పుడు నీవు దుష్ట కార్యాలు చేస్తున్న వ్యక్తివే. Jeremiah 10th chapter 2nd verse. యిర్మీయా 10వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. You are afraid of not doing or not observing these heathen practices. అన్యాచారాలు చెయ్యకపోవుటను బట్టి మీరు You భయపడిపోతుంటున్నారు. are doing, you are thinking you are a Christian. కానీ మీరు క్రైస్తవుడనే నేను అని తలస్తున్నారు. You are under presumption. మీరు కేవలము మధ్యలో ఉన్నారు. When the marriage comes, వివాహం అనేది వచ్చినప్పుడు all heathen practice అన్ని అన్యాచారాలే, without any shame. ఎలాంటి సిగ్గు How అనేది many లేకుండా. times I must tell you, ఎన్ని మార్లు నేను చెప్పాలి. even big people, పెద్దవారు అయినప్పటికీ they see these caste systems. వారు ఈ కులము అనేదాన్ని చూస్తారు. There is a good girl here, మరి ఇక్కడ ఒక మంచి అమ్మాయి ఉన్నది, but you say that is not our caste. అయినప్పటికీ నీవంటావు వారు నా కులానికి సంబంధించిన వారు కారు. How is your altar? మరి నీ బలిపీఠం ఎలాగుంది? That altar is broken ఆ బలిపీఠము పగిలిపోయింది with these heathen customs. ఈ అన్యాచారాలను బట్టి. Why don't you ask God, ఎందుకు నీవు దేవుణ్ణి అడగవు? Lord, where is the wrong in me? ప్రభువా, నాలో ఎక్కడ తప్పు ఉంది? Why this defeat? ఎందుకు ఈ ఓటమి? Among many people, I am facing these defeats. ఎంతో మందిలో ఈ విషయంలో ఓటమి అనేది నేను చూస్తున్నాను. Defeat after defeat. ఓటమి Defeat తర్వాత after defeat. ఓటమి తర్వాత ఓటమిని You చూస్తున్నాను. want marriage in your own tribe and own family. That's all. నీవు వివాహం చేయవలసి Own వస్తే caste. నీ స్వంత కులంలో నీకు సంబంధించిన వారిలోనే ఆ వివాహంను చెయ్యాలి అనుకుంటున్నావు. He may be any wicked fellow. అతడు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ He must be in our caste only. కానీ అతడు మాత్రము నీ
క్యాస్ట్ లోనే ఉండాలి, నీ కులంలోనే ఉండాలి. You think of many things. ఎన్నో విషయాలు నువ్వు ఆలోచిస్తున్నావు. When a rebuke comes like this, ఒకవేళ ఇలాంటి హెచ్చరిక, గద్దింపు వచ్చినప్పుడు you are not taking. నీవు దాన్ని తీసుకోవట్లేదు. I am a servant of God. నేను దేవుని సేవకుణ్ణి. Why you are thinking of caste? మరి అలాంటప్పుడు ఎందుకు కులమును గూర్చి ఆలోచిస్తున్నావు? And also dowry. కట్నం గూర్చి ఎందుకు ఆలోచిస్తున్నావు? What is this? ఏంటి ఇది? Are you buying a person నీవేమైనా ఒక వ్యక్తిని కొంటున్నావా for a certain amount? కొంత డబ్బుకు? Even if they are poor people, ఒకవేళ మీరు బీదవారైనప్పటికీ, because you have a son, నీకు కుమారుడు ఉన్నాడు అన్న కారణంగా you will squeeze out money like anything నీవు డబ్బును ఎలాగైనా పిండి తీసుకొచ్చుకుంటావు, without any shame. ఎలాంటి సిగ్గుపడకుండా. How can revival come? ఎలాగ ఉజ్జీవం వస్తుంది? How can fire come? అగ్ని ఎలాగ వస్తుంది? That is how the fire is not coming. ఆ రీతిగానే అగ్ని అనేది You రావడం are లేదు. lightly treating these words of Jesus. యేసు చెప్పే ఈ మాటలను తేలిగ్గా ఎంచుతున్నావు. I don't know the caste of my wife until some time, నాకు నా భార్య క్యాస్ట్ ఏంటో కూడా నాకు తెలియదు కొంత కాలము వరకు, because I never wanted caste. ఎందుకంటే నాకు ఎప్పుడు కులమును I గురించి, loved the people as a people, that's all. నేను ప్రజలను ప్రజలుగానే ప్రేమించాను అంతే. I didn't know anything for some time. మరి ఆ విషయాలు వేటి గురించి కూడా నాకు కొంత కాలం వరకు అసలు తెలీదు. I never took a naya paisa from my wife. నా భార్య నుండి ఒక నయా పైసా కూడా నేను తీసుకోలేదు. But God did not leave us. అయితే దేవుడు ఏమీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. Worked as a pastor's wife. ఆమె ఒక పాస్టర్ భార్యగా పనిచేసింది. In such a way, God made her up. ఆ రీతిగా దేవుడు ఆమెను లేవనెత్తారు. After hearing these words, మరి ఈ మాటలు విన్న తర్వాత, is there nothing to repair your altar? నీ బలిపీఠమును బాగు చేయవలసింది ఏది లేదా? Will you at least now go and repair your altar? కనీసం ఇప్పుడైనా వెళ్ళి నీ బలిపీఠమును బాగు చేసుకో. All these heathen customs must go away. ఈ అన్యాచారాలన్నీ కూడా వెళ్ళిపోవాలి. God will send revival. దేవుడు ఉజ్జీవంను పంపిస్తారు. Why God is not bringing revival? ఎందుకు దేవుడు ఉజ్జీవం ఇవ్వట్లేదు? Because you are a stubborn girl, stubborn woman. ఎందుకంటే నీవు మొండి దానవు గనుక. You are a stubborn man. నీవు మొండివాడవు గనుక. At least now. కనీసం ఇప్పుడైనా, At least now. ఇప్పుడైనా Come to the altar. బలిపీఠం యొద్దకు రా. Go to the altar. బలిపీఠం యొద్దకు వెళ్ళు. In what way you have to repair your altar? నీ బలిపీఠంను నువ్వు ఏ రీతిగా బాగు చేసుకోవాలి God will tell you. దేవుడు నీకు చెప్తారు. Fire came. అగ్ని దిగి వచ్చింది. Even the water also was consumed. మరి అక్కడున్న నీళ్లు సైతం ఇంకిపోయాయి. అక్కడ ఉన్న సమస్తాన్ని దహించి వేసింది ఆ అగ్ని. 19th chapter, first verse. 19వ అధ్యాయము మొదటి వచనము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, Ahab told everything to Jezebel. ఆహాబు జరిగిన సంగతి అంతటిని యెజెబెలునకు చెప్పాడు. She got angry. అప్పుడు యెజెబెలు కోపం వచ్చింది. What did she say? మరి ఆమె ఏం చెప్తుంది, ఏమంటుంది? You will be one of the persons whom you have killed. నీవు చంపిన వారిలో ఒకని ప్రాణం వల్లే రేపటి దినం వరకు నీ ప్రాణం ఉంటుంది అని చెప్తుంది. And Elijah was fleeing away. అప్పుడు ఆ విషయం తెలుసుకొని ఏలియా అక్కడి నుండి పారిపోతూ He ఉన్నాడు. was running అతడు పరిగెడుతూ ఉన్నాడు. for his life. అతని ప్రాణం కొరకు పరిగెడుతూ ఉన్నాడు. But the higher lesson, కానీ ఉన్నతమైన పాఠము, you have to do something. నీవు ఏదో చెయ్యాలి. What is that? ఏంటి అది? 19th chapter, 15th verse. 19వ అధ్యాయం 15వ వచనము. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకును పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము God చేయుము. had
higher thoughts about Elijah. ఏలియా విషయమై దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. But he was depressed. కానీ అతడు He నిరుత్సాహంలో ఉన్నాడు. was discouraged. అతడు నిరుత్సాహంలోనికి Are you వెళ్ళిపోయాడు. discouraged? మరి నీవు నిరుత్సాహంలో ఉన్నావా? Repair your altar. నీ బలిపీఠంను బాగు చేసుకో. God will take away all discouragement. ప్రతి విధమైన నిరుత్సాహాన్ని దేవుడు తొలగిస్తాడు. The last weapon of the devil is making you discouraged. సాతాను ఉపయోగించే ఆఖరు బాణము నిన్ను నిరుత్సాహపరచడం. He was running away. ఏలియా పరిగెడుతూ ఉన్నాడు. But God has higher thoughts. కానీ దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు అతని విషయంలో కలిగి ఉన్నాడు. Yeah, you have to anoint the king of Syria. అతడు సిరియా రాజును అభిషేకించవలసి ఉన్నది. And also son of Nimshi shall thou anoint to be the king of Israel. మరి నిన్షి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చెయ్యాలి. The third one is after you must anoint Elisha. మూడవదిగా అతనికి మారుగా ప్రవక్త అయ్యుండుటకు ఎలీషాకు అభిషేకం చెయ్యాలి. What great thoughts God had. ఎలాంటి గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. Don't be discouraged. నిరుత్సాహపడకు. Repair the altar. బలిపీఠము బాగు చెయ్యి. Repent. పశ్చాత్తాపడు. And God will show you what to do. దేవుడే నీకు చూపిస్తాడు ఏం God చెయ్యాలి. has got higher thoughts. దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు.